సూపర్ ఐడియా రా ఆదిత్య. మరి ఆదిత్య ఫోటోషూట్ అంటున్నాడు కాబట్టి ఇంకో 4-5 డ్రెస్లైనా కావాలి. ఒక పని చేద్దాం ఆదిత్య. ఏంటి? 2 సాంగులు వద్దులేరా, ఒక సాంగ్ తో సరిపెట్టుకుందాం. దుర్గా, 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 ఏమైంది దుర్గా? నీ ఇంట్లో నువ్వు శిలలా ఉండిపోయావు. అదే అదే తులసి ఆదిత్య కలిసి వాళ్ళు తులసి ఆదిత్యలు కలిసి ఏం చేశారు? నిన్నే అడిగే దుర్గా, చెప్పవేంటి? వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? విసిగించకండి. నేను విసిగిస్తున్నానా? అసలు ఏమైంది నీకు? ఇప్పుడు నేనేం చెప్తే మీకేం అర్థమవుతుంది? పర్వాలేదు చెప్పు. ఈ నేళ్ల కాపురంలో నువ్వు అర్థం కాకపోయినా నీ మాటలు అర్థం చేసుకుంటాను. చెప్పినా మీ వల్ల నాకు వచ్చే ఉపయోగం కానీ సపోర్ట్ కానీ ఏమీ ఉండవు. అలా అంటావేంటి దుర్గా? నేను నీ మొగుణ్ణి. నీ కాకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తాను? చెప్పేం చేయమంటావు చెప్పు. అయితే నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. ఓకే, నువ్వు ఎలా అంటే అలా దుర్గా. అలాగే. ఇదంతా నీ నోటి దురుసు వల్లే జరిగింది. అత్తయ్యో, నీ వల్లే అత్తయ్య, నీ వల్లే. నేనేం చేశానే? మాట్లాడుకో. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను కొట్టుకోవాలి.
అరిసెలు, జంతికలు, కారబూందీ, సున్నుండలు, కందిపొడి. ఇప్పుడు లడ్డూలు. ఏంటి ప్రియా, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది? ఆ లడ్డు. ముట్టుకోకండి, తక్కువైపోతాయి. ఏంటి ప్రియా, ఇవన్నీ ఎవరి కోసం? తులసి ఆదిత్యల కోసం. ఏమైనా విశేషమా? ఆ విశేషమైన వార్త మన చెవిన వేయడానికే తులసి ఆదిత్యలు ఊటీ వెళ్తున్నారు. అయితే ఏంటండి, వాళ్ళు వెళ్తున్న చోట మన భాష కాదు, మన ప్రాంతం కాదు. ఏమైనా కావాలనిపిస్తే ఎక్కడికెళ్తారు? ఏమని అడుగుతారు? అందుకని తెలుగు భాషలోని వంటలన్నీ వండి పంపిస్తున్నావా? పెద్దగా అనకండి, పిల్లలకి దిష్టి తగులుతుంది. అయినా నేనేమీ ఎక్కువ పెట్టలేదులేండి. ఏదో నాకు చేతనైనట్టు 4 రకాల పిండి వంటలు, కారప్పొళ్ళు అంతే. ఏది నువ్వు చెప్పిన 4 ఇన్ని డబ్బాల్లో సర్దావా? 4 రోజులుంటారు కదండి. 40 రోజులు తిన్నా ఇంకా సగం మిగులుతాయి. మిగిలితే మిగిలేయండి. అసలు మీరు పక్కకెళ్ళండి. ఏంటి ప్రియా, సాంబయ్య మీద కసురుకుంటున్నావు? చూడు తల్లి, మీరేదో 4 రోజులు సరదాగా గడిపోద్దామని ప్రయాణం అవుతుంటే మీ అమ్మ చూడమ్మా, అత్తారింటికి వెళ్లే కొత్త కోడలికి ఇచ్చి పంపే సారెలాగా ఎన్ని సామాన్లు సర్దిందో. మిమ్మల్ని బయటికి వెళ్ళమన్నానా? ఏంటి ప్రియా ఇవన్నీ? మీరు హనీమూన్కి వెళ్తున్నారన్న ఆనందంలో మీ అమ్మ ఒళ్ళు తెలియకుండా ఇవన్నీ వండేసిందమ్మా. మీ అమ్మ ఆనందం ఎందుకు కాదనాలి? పట్టుకెళ్ళండమ్మా. సారీ ప్రియా, దుర్గమ్మ ఇవన్నీ చూసిందంటే ఇంతెత్తున ఎగురుతుంది. అసలే ఇప్పుడు దుర్గమ్మకి కళ్ళు మండిపోయేలా ఒక సినిమా చూపించొచ్చాను. కాఫీ తోటల మధ్య మేము కనీసం 2 డ్రీమ్ సాంగ్స్ అయినా వేసుకుంటాం కదా. తులసి, సరదాగా ఫోటోషూట్ పెట్టుకుందామా? నేనక్కడ లేకపోతే నా మీద ఉన్న కోపం మొత్తం పరోక్షంగా మీ మీద చూపిస్తుంది. అందుకే ఈ విషయంలో మీ ప్రమేయం లేనట్టుగానే ఉండాలి. ఏమనుకోకండి. నేనేమనుకుంటాన్రా, నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలి అంతే. ఇవన్నీ వేస్ట్ అయిపోతాయని బాధపడకు. మీరక్కడికి క్షేమంగా చేరారు అన్న వార్త వినపడగానే వీటన్నిటినీ ఈ వీధంతా పంచేస్తాను. అయితే ఒక పని చేస్తాను. దుర్గమ్మకు కనిపించకుండా నేను ఈ చిన్న బాక్స్ తీసుకెళ్తాను. సరేలే. అమ్మా తులసి, స్వీట్ బాక్స్తో వెళ్తున్నాం. ఖాళీ కడుపుతో వస్తే అస్సలు ఒప్పుకోం. వారం రోజులు కాదు, అవసరమైతే 1 రోజులు. అదీ కాకపోతే ఈ సంవత్సరం మొత్తం అక్కడే ఉండి వచ్చేటప్పుడు మా మనవణ్ణి చంకనెత్తుకొని అక్కడి నుంచి రావాలి. ఆ తులసి మీద ఉన్న కోపం పోయి కాస్త ప్రశాంతంగా ఉంటుందని తలస్నానం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నా పంతం నెరవేరదా? నేను ఓడిపోతున్నానా? లేదు, దుర్గమ్మ ఓడిపోవడమా? లేదు.
ఏంటి దుర్గా, ఉదయం స్నానం చేసావుగా, మళ్ళీ తల స్నానం చేసావేంటి? ఎక్కడికెళ్తున్నావే? ఎక్కడికి లేదు పిన్ని. మరి తల స్నానం చేసి చీర కూడా మార్చుకున్నావెందుకు? ఏం లేదులే. మరి తల స్నానం? అబ్బా పిన్ని, నేను తలస్నానం చేస్తే ఇదేదో అంతర్జాతీయ సమస్య అన్నట్టు ఊరికే నసపెడతావే? ఆ తులసి మీద కోపంతో కాస్త ఒళ్ళు మండితే స్నానం చేశాను. చాలా వెళ్ళి అవతలకి. ఒక మాట అడుగుతా, అబద్ధం ఆడకుండా చెప్పవే. దుర్గమ్మ అబద్ధం ఆడిందంటే కృష్ణమ్మ పొంగి ఆ కనకదుర్గమ్మ ముక్కు పొడక అంటుకున్నట్టే. అర్థమైందా? చెప్పు, ఏమిటో ఆ మాట. ఏం లేదే దుర్గా, నువ్వు తులసికి భయపడుతున్నావు కదూ? ఆ తులసి ముందు ఓడిపోతానని టెన్షన్ పడుతున్నావు కదూ? అబద్ధం ఆడకుండా చెప్పవే. లేకపోతే నువ్వే అన్నావు కృష్ణమ్మ పొంగి దుర్గమ్మ ముక్కు పొడకని తాకుతుంది అని. అనవసరంగా వరదల్లో చిక్కుకుపోతాం. నాకేం భయం? అయినా అదేమన్నా నా సమవుజ్జనా ఏంటి? అది సమవుజ్జి కాకపోవచ్చు దుర్గా, కానీ అది పచ్చిమిరపకాయ బజ్జీ. అలంకార్ సెంటర్లో అమ్మే బజ్జీ అంత ఘాటు. దాని మొహంలే పిన్ని. అయినా ఏంటో గుండెల్లో చిన్న దడొస్తోంది. టాబ్లెట్ వేసుకుంటాను. ఇదిగోనే దుర్గా, నువ్వు కొట్టను తిట్టను అంటే నేనొక మాట చెప్తాను. అహంకారానికి పోకుండా వింటావా? ఎక్కడికి వెళ్ళను కానీ విషయం ఏంటో చెప్పు పిన్ని. నీలో నువ్వు మదన పడుతూ ఇలా తులసి మీద ఒళ్ళు మండినప్పుడల్లా ఈ తల స్నానాలు చేస్తూ తల మునకలవటం కన్నా నేనొక సలహా చెప్తానే, జాగ్రత్తగా విని పాటించు. చెప్పు పిన్ని, నచ్చితే తప్పకుండా పాటిస్తాను. అలా అన్నావు బావుంది. ఏం లేదే దుర్గా, నీకు గుడి దగ్గర కనిపించి నీ జాతకం మొత్తం చెప్పాడే బైరాగి. నీ కోడలు నీకు చుక్కలు చూపిస్తోంది. ఆయన పేరేంటో ఉందే. SMS స్వామి. SMS స్వామినే అడుగు. ఊటీ వెళ్ళడానికి వీలు లేకుండా చేయించు. అబ్బో, ఈ ముసల్దాన్ దగ్గర బాగానే ఉంది తెలివి. ఇరికించేసావు కదే ముసల్దానా. ఇప్పుడు హనీమూన్ని క్యాన్సిల్ చేసుకోవాలా? చెప్తా. పిన్ని, ఇంత సోది చెప్పకుండా సుత్తి లేకుండా ఈ ముక్కేదో ముందే చెప్పచ్చు కదా. అయ్యో, నువ్వు సూపర్ పిన్ని. ఉదయాన్నే వెళ్తాను. స్వామి, నీ లీలలో అద్భుతం. వస్తున్నాను స్వామి, వస్తున్నాను. అయ్యో బాబోయ్, ఇప్పుడే అర్జెంటుగా మామయ్య దగ్గరికి వెళ్ళి స్క్రీన్ ప్లే రెడీ చేయాలి. మామయ్య, మామయ్య, రా బంగారం. మామయ్య, మీరు రంగంలోకి దిగాల్సిన టైం వచ్చేసింది. దుర్గమ్మ వాళ్ళు రేపు ఉదయం గుడికి వెళ్దామని ఇప్పుడే అనుకున్నారు. అవునా? అది ఏమైంది మామయ్య? ఏం లేదు, ఒక్కసారిగా వేషం మార్చాలి, అందులోనూ దుర్గను ఫేస్ చేయాలంటే కొంచెం టెన్షన్గా ఉందమ్మా. మామయ్య, మీరిలా టెన్షన్ పడిపోతే ఎలా? మా అందరి జీవితాలు మీ మీదే ఆధారపడున్నాయి. మీరే మాత్రం తడబడినా దుర్గమ్మకి దొరికిపోతాం. అదే కదా నా భయం కూడా. ఏంటి మామయ్య, మీకు భయమా? అసలు మీరు ఎవరు? ది గ్రేట్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ IPS. మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు భయపడలే గాని మీరు భయపడ్డవేంటి? అంటే బయటి వాళ్ళకి పోలీసునయ్యాను, కానీ నా భార్యకి భర్తనేగా, అందులోనూ దుర్గకి భర్తని. మామయ్య, మీరు ఈ రాత్రి వరకు మాత్రమే ఆ దుర్గమ్మకి భర్త. ఆ తర్వాత స్వామీజీ. ఆ పాత్రలోకి ప్రవేశించిన తర్వాత ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఇలాంటివన్నీ గుర్తుకు రాకూడదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని అలాంటి అవతారం దొరకదు మామయ్య. మిమ్మల్ని చూస్తే ఎదుటి వాళ్ళు చేతులెత్తి మొక్కాలి.
కోట్లకు పడగలెత్తిన వాడైనా సరే మీ పాదాల ముందు ప్రణమిల్లాలి. మీ వేషం, భాష, చూపు, కదలిక అన్ని మార్చేసి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. నువ్విలా చెప్తుంటే చేయగలనే నమ్మకం, ధైర్యం వస్తుందిరా. మీరెందుకు చేయలేరు మామయ్య? మీరు ఒదిగిపోండి. మిగతా కథ మీ వెనక నుండి నేను నడిపిస్తా. మీ వెనకాల నేనున్నాను కదా మామయ్య. నువ్వుంటే నాకు భయం ఏంట్రా? కుమ్మేద్దాం. అది ఇద్దే పవర్తో ఉండాలి. ఉంటా. తగ్గొద్దు మామయ్య. తగ్గను. మరైతే ఇప్పుడు హాయిగా నిద్రపోండి. రేపు దుర్గమ్మ నిద్ర లేవక ముందే మనం అక్కడికి వెళ్ళాలి. మరి గెటప్, కాస్ట్యూమ్స్ అన్ని అక్కడ నేను అరేంజ్ చేస్తాను కదా మామయ్య. అయితే ఓకే, కుమ్మేద్దాం. గుడ్ నైట్ మామయ్య. గుడ్ నైట్ మామయ్య. గుడ్ నైట్ బంగారం. గుడ్ నైట్. కుమ్మేద్దాం. అమ్మో, ఇదేంటి నన్ను ఇలా లేపేసింది? అక్కడుంది ఎవరు? దుర్గమ్మ. అమ్మో, చేయగలను నేను? అయినా ఇది ఉండగా నాకేంటి, మేనేజ్ చేసేస్తుంది కదా. కుమ్మేద్దాం అంతే. కుమ్మేద్దాం. కుమ్మేద్దాం. అయ్య బాబోయ్, టైం అయిపోయింది. మామయ్య రెడీ అయ్యాడో లేదో. గుడ్ మార్నింగ్ మామయ్య. వెరీ గుడ్ మార్నింగ్ బంగారం. శుభోదయం అత్తయ్య గారు. ఏంటే ఎప్పుడు లేంది కొత్తగా మర్యాదలు ఇస్తున్నా? మర్యాద నేను చాలా లేట్ గా ఇస్తాను. అంత నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలి. పంచా సినిమా డైలాగులు కొడతావేంటే? కాసేపట్లో నీకు సినిమా చూపించబోతుంది కదా, అందుకు. ఏమన్నారు? నేనేమన్నాను? ఏమనలేదే. అదే ఇప్పుడే ఏదో గొణిగారు కదా. నేనిప్పుడు దుర్గమ్మ చెవులు పాము చెవుల కన్నా పవర్ఫుల్ మామయ్య. మనం మదిలో అనుకున్నవి కూడా వినేయగలదు. ఏంటే సెటైర్లు వేస్తున్నావా? అయ్యో రామా, నీ మీద సెటైర్ లేసేంత ఉందా నాకు? బేనయ్య నటించడంలో నక్క కూడా నీతో పోటీ పడలేదే. ఏదైనా నీకు కుదిరినంతగా నాకు కుదరదులే అత్తయ్య. ఏయ్ నిన్ను! ఏంటి ఏంటత్తయ్య? కొడతావా? 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 చెప్పు, కొడతావా? పొద్దున్నే పవిత్రంగా గుడికి వెళుతున్నాను. నీతో మాట్లాడి నా మనసు మలినం చేసుకోలేను. పిన్ని, పిన్ని! మామయ్య, మనం త్వరగా బయలుదేరాలి. దుర్గమ్మ వాళ్ళు గుడికి వెళ్లేలోపు మనం అక్కడ రెడీగా ఉండాలి. మీరిద్దరు ఎక్కడికి బయలుదేరారు? అది వాకింగ్ కి వెళ్తున్నామని చెప్పడానికి కూడా ఇంత ఆలోచిస్తావేంటి మామయ్య? అవును కదా. ఎస్ వాకింగ్. అదే మన వీధులు. ఈ డ్రెస్ లోనా? అంటే ఇప్పటికీ లేట్ అయిందిలే దుర్గమ్మత్త. అందుకే ఈ రోజుకి జస్ట్ అలా బయట గాలి పీల్చుకుని వచ్చేస్తాం. నిజంగా వాకింగ్ కేనా? నీకంత డౌట్ గా ఉంటే నువ్వు కూడా మాతోరా. వద్దులే, వెళ్ళిరండి. అయినా మీరిద్దరూ కలిసి వెళుతున్నారంటే చెప్పే మాటకి చేసే పనికి పొంతనుండదు. నాకు తెలుసులే. ఇదిగో దుర్గా, ప్రతిదానికి అనుమానం అయితే ఎలా? ఆ అనుమానం ముందు ఏనుగు కూడా నీతో పోటీ పడలేదులే దుర్గమ్మ. ఏనుగా? అవును, సింహం వచ్చి ఎక్కడ అటాక్ చేస్తుందోనని ఒక కంటితో నిద్రపోతూ ఇంకో కంటితో మెలకువగా ఉంటుందంట. నువ్వు మాటకి మాటకి నేర్చావే. నీ పని ఇప్పుడు కాదు, గుడికి వెళ్ళొచ్చాక చెప్తాను. గుడి నుంచి వచ్చాక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు దుర్గా, మాకు తెలిసిపోతుందిగా. మీకు తెలిసిపోతుందా?
అదెలా? అంటే ఇది కూడా తెలియదేంటి మామయ్య?